నమస్తే ఫ్రెండ్స్, నేను నరేందర్. టుడే న్యూస్ ఛానల్కి స్వాగతం. మిత్రులారా, మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. కొరుట్ల నియోజకవర్గంలో మెట్టిపల్లి పట్టణంలో హనీ ట్రాప్ ముఠాకు సంబంధించినటువంటి విషయంలో చాలా అంశాలైతే ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది. కానీ మరి ఏ కారణం చేతనో అయితే అదైతే మరుగున పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే ఈ హనీ ట్రాప్ ముఠాలో ఒక ముగ్గురినైతే పోలీసులు రిమాండ్ పంపారు. సో వారికి బెయిల్ కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. రిమాండ్కి వెళ్ళిన వారు బెయిల్ అయితే వచ్చింది, కానీ రిమాండ్ కాని పరిస్థితి వాళ్ళు ఏంటి, మరి వాళ్ళ వెనుక ఎవరున్నారు, ఇంతకీ వాళ్ళు ఎస్కేప్ అయ్యేందుకు కారు ఎక్కించినటువంటి చెయ్యి ఎవరిచ్చారు అంటే ఈ అన్ని ప్రశ్నలకి సమాధానం మనకైతే ఇప్పుడైతే దొరక్కపోవచ్చు. ఇంతకీ ఆ ముగ్గురు ఏదైతే హనీ ట్రాప్ ముఠాలో మొత్తం 6 ఉండగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. రిమాండ్ పంపిన తర్వాత వాళ్ళు బెయిల్ మీద కూడా బయటకు వచ్చారు. కానీ మరో ముగ్గురు ఎక్కడికి వెళ్ళారు, వారి వెనుక అండ ఎవరున్నారు అని ఆలోచిస్తే నిజంగా కొంత వీస్తుపోయే నిజాలైతే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ హనీ ట్రాప్ ముఠాకు సంబంధించినటువంటి సభ్యుల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ తమ నిబద్ధతనైతే ప్రదర్శించని చెప్పుకోవచ్చు. ఆ యొక్క ఏదైతే ఆ పార్టీకి చెందినటువంటి ఒక కార్యకర్త ఉన్నాడు అని చెప్పేసి పలు ఛానళ్లతో పాటు అన్ని ఛానళ్ళు అయితే రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఆ భారతీయ జనతా పార్టీ కార్యకర్తను సస్పెండ్ చేస్తున్నట్లుగా ఒక బీజేపీ నేతలైతే ఒక లెటర్ అయితే అంటే వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మాకు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధం లేదు అని చెప్పేసి పార్టీ కార్యకర్తలు సస్పెండ్ చేసినట్టుగా మనం ఈ యొక్క చూడొచ్చు. మరి ఇంతకీ మరి ఇక మిగిలిన నాయకుల సంగతి ఏంటి, మరి ఏదైతే ఎస్కేప్ అయిన వారిలో ఎవరున్నారు, ఇంకా ఏదైతే దళిత బంధు గ్రహీత కావచ్చు, దళిత బంధు ఎవరిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి దళిత బంధు తీసుకొని ఆ డబ్బు సరిపోదుక ఇలా అడ్డదారులో ఎంచుకొని ఆడవారిని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించడానికి ప్లాన్ చేసినటువంటి వ్యక్తిని మరి కాపాడుతుంది ఎవరు అంటే ఇంకా మనం ఎవరి పేర్లు చెప్పక్కర్లేదు. కానీ బీజేపీకి ఉన్న నిబద్ధత మరి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు లేదు, ఎందుకు మరి ఈ కారు గుర్తు వాళ్ళు ఎందుకు మరి ఆ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు, అంటే వీరు మనకు సజెస్ట్ చేంజ్ చేస్తూ ఉన్నారు, అంటే వీరు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నట్లా లేదా కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లా అని జనం చర్చించుకుంటూ ఉన్నారు. సో మొత్తంగా భారతీయ జనతా పార్టీ నిబద్ధత ప్రదర్శించింది, మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు తమ నిబద్ధతను పాటించడం లేదు, నిబద్ధతతో మెలగడం లేదు. సో పక్కన పెడితే ఇది మొత్తంగా ఆ యొక్క డాటా, ఇది క్రైమ్ చరిత్ర. సో అంటే ఒక ఎంపీ ధర్మాపురి అరవింద్ కారు అద్దం పగులగొట్టినటువంటి ఆయనకి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ లేదు అని అనుకుందామా? ఇలాంటి అమాయక మహిళల్ని ఉచ్చులోకి లాగి డబ్బు సంపాదించే మార్గం ఎంచుకున్న వారిని ఎందుకు మరి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? ఇలాంటి మహిళలల్లో ఎవరైతే ఆ మహిళను ఉచ్చులోకి దింపి డబ్బు సంపాదించుకునే ఆలోచన రావడం నిజంగా ఈజీ మనీకి ఈ నాయకులు ప్రోత్సహిస్తూ ఉన్నారా? సో పక్కన పెడితే మనం ఏమందామంటే అదైతే మోసపోయిన మహిళా స్థానాల్లో నిజంగా మన ఆడబిడ్డలుంటే, మన ఇంట్లో వాళ్ళు ఉంటే, మన అక్కో చెల్లో తెల్లో ఎవరో ఉంటే ఆ బాధ ఎవరికి తెలుసు? కేవలం అనుభవించే వాళ్ళే కదా. నిజంగా ఇప్పుడు ఆ సభ్య సమాజంలో ఆ మహిళ ఎలా తలెత్తుకొని తిరగలుగుతుంది? ఇదంతటికి కారణం ఎవరు? సో పక్కన పెడితే ఇక హనీ ట్రాప్ ముఠాలో ఏదైతే బ్లాక్మెయిల్ పాల్పడేటువంటి చాలా మంది పేర్లు ఇప్పిస్తూ ఉన్నాయి. నిజంగా అందులో కూడా మన తండ్రో అన్నో తమ్ముడో బావనో బామ్మర్దో మామనో ఉంటే మనమెంత బాధపడాలి? సో మెట్టిపల్లి ప్రజలారా, ఒక్కసారి మీరు మీ నాయకులను నిలదీయండి. ఇలాంటి వారిన మీరు
పెంచి పోషించేది అని మీ నాయకుల్ని మీ వాళ్ళను నిలదీయండి. జనంలోకి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా జనంలోకి వస్తూ ఉంటారు కదా, అప్పుడు ఇలాంటి నాయకుల్ని వెంటేసుకొని వస్తే ఇక నేను అనను కానీ మీరు ఓటు రూపంలో యొక్క ఇలాంటి నాయకులను అనుచరులను పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మీకు కావాల్సింది మిమ్మల్ని రక్షించే నాయకులు, మీ మాన ప్రాణాలని కాపాడే నాయకులు, అంతేకాని మీ మాన ప్రాణాలతో ఆడుకునే కార్యకర్తలను పెంచి పోషించే వాళ్ళు కాదు. సో ఇది మొత్తంగా ఏదైతే ఎస్కేపింగ్ మూటా కావచ్చు లేదా ఈ యొక్క హనీ ట్రాప్ సంబంధించిన అంశంలో వీస్తుపోయే నిజాలు చాలా ఉన్నాయి. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పేందుకే మా టుడే న్యూస్ ప్రయత్నం. సో డియర్ ఫ్రెండ్స్, మా ఈ ఛానల్ కనుక మా కథలు కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలు తప్పకుండా మీ కామెంట్ రూపంలో తెలపాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.